సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. సో ఫైనల్గా పిఠాపురం కథ ఏంటి? పిఠాపురం ఈసారి పవన్ కళ్యాణ్, అంటే అక్కడ పవన్ కళ్యాణ్, మంగళగిరి లోకేష్, తర్వాత చంద్రబాబు నాయుడు, కుప్పం, ఈ ముగ్గురు గెలుస్తారు. బాలకృష్ణ 100% గెలుస్తారు. 100%. ఇప్పుడు బాలకృష్ణ కాన్స్టిట్యున్సీది ఏంటంటే నిన్న మొన్న ఒక పరిపూర్ణానంద స్వామి హిందూపూర్ కాకపోతే ఏంటంటే హిందూపూర్ పార్లమెంట్లో అంటే పర్సనల్గా నేను కాన్స్టిట్యున్సీని ఒక 2-3 సార్లు విజిట్ చేశాను కాబట్టి బెంగళూరుని ఆనుకున్న బోర్డర్ కాన్స్టిట్యున్సీ ఆ రోడ్స్ కానీ అంటే ఇతను 2014 నుంచి 2019 మధ్యలో చేసిన సర్వీసెస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 100% ప్రజలు యాక్సెప్ట్ చేశారు అక్కడ. సో బాలకృష్ణకి అక్కడ కలిసి వచ్చాయి. ఇంకొకటి బాలకృష్ణ గారు కాన్స్టిట్యున్సీలో నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీలో పూర్తిగా చూడలేదు ఆ టైప్ ఆఫ్ వర్క్. ఏంటంటే ఒక ఆరోగ్య రథం పెట్టారు అక్కడ. ఓకే, ఆరోగ్య రథం పెట్టి ఒక వెహికల్ పెట్టి 24/7 365 డేస్ ఆ నియోజకవర్గంలో ఎవరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అక్కడికి వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే సరౌండింగ్ బెంగళూరు కానీ ఇంకా రిఫర్ చేయడం, అంటే పూర్తి స్థాయిలో ఒక ఆరోగ్య రథం అనేది పెట్టడం అనేది కొంచెం హర్షణీయం, ఇన్నోవేటివ్గా ఉంది, బాగా జరిగింది. దాన్ని అతను వారి పిఏ డాక్టర్ సురేంద్ర చూస్తున్నట్టున్నారు. కానీ ప్రజల్లో ఆరోగ్య రథం మీద వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. అంటే చాలా నియోజకవర్గాలు చీరలు పంచడం అవి ఇవి చేస్తుంటారు, కానీ వాటికన్నా ఆరోగ్యం, విద్యా, వైద్యం కదా, అవునవును, బేసిక్ నీడ్స్ అయిపోయింది. బేసిక్ నీడ్స్ ఈ ఇష్యూలో ఈసారి ఏంటంటే 1 సైడ్ 50,000 మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే స్టేట్లో మొత్తంలో టాప్ 5 మెజార్టీలో హిందూపూర్ కాన్స్టిట్యున్సీ ఉండబోతుంది. ఓకే, మరి పిఠాపురంలో 1,00,000 మెజారిటీ అంటున్నారు. కష్టం అండి. ఇప్పుడు అసలు 1,00,000 మెజార్టీలు అనేది తెలంగాణలో పాసిబిలిటీ అయింది, కానీ అక్కడ జరిగే అక్కడ అంత పెద్ద నియోజకవర్గాలు అంత పెద్ద అక్కడ జరిగే యుద్ధంలో పిఠాపురం గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, కానీ ఒక 30 నుంచి 50,000 మధ్యలో పిఠాపురంలో సర్దుబాటు జరిగిందా? ఇప్పుడు ఈ వర్మ ఇష్యూ కానీ అలానే ఇంకా మిగతా యాస్పిరెంట్స్ లేదు, లోకల్ లీడర్షిప్ అంతా సెట్ అయింది, అంత పర్ఫెక్ట్గా. చాలా మంది వైసీపీలోకి వచ్చారు, జనసేన నుంచి వచ్చినటువంటి నాయకులు అయితే వచ్చారు, దాని ప్రభావం పడవచ్చు అని. ఇక్కడ చంద్రబాబు నాయుడు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ఈ 4 నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం, మంగళగిరి, పిఠాపురం, ఈ 4 అభ్యర్థులను ఎలా అయినా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఉంటుంది. అప్పుడు వ్యూహం ప్రకారం ఏం చేస్తారంటే ఈ 4 నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులతోటి నామినేషన్ వేపిస్తాడు సేమ్ పార్టీలో. ఇప్పుడు టీడీపీ పార్టీలో మంగళగిరి నుంచి లోకేష్ గెలవాలి, లోకేష్కి ఒక 30,000 మెజార్టీ వస్తుంది అనుకోండి ఉదాహరణకు. అప్పుడు ఆ ఓట్ బ్యాంక్ చీలాలి అంటే విత్ ఇన్ ద పార్టీ ఒక డమ్మీ క్యాండిడేట్ని చేయాలి. ఓకే, సో రివర్స్ పెట్టుబడులు పెట్టి ఆపరేషన్ ఉందా? ఆల్రెడీ వ్యూహం, ఎలక్షనీరింగ్ అంటే ఇవన్నీ ఉంటాయి, నో డౌట్. ఈ 4 సేమ్ పేరు ఉన్న వాళ్ళు, సేమ్ సిమిలర్ గుర్తులనే కాదు, 100% అయితే ఇవి జరగడానికి ఎక్కువ స్కోప్ ఉన్న నియోజకవర్గాలు ఈ 4 ఖచ్చితంగా అష్టదిగ్బంధనం చేస్తారు, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా వీళ్ళని ఓడించాలి. వైనాట్ 175 కన్నా రీచ్ అవ్వాలంటే ఈ 4 కూడా వాడాలి. 170 దానికన్నా తన మైండ్లో అంటే తను ఆలోచించే విధానంలో ఇవి ఉంటాయి 100%. ఓకే, సో ఈ 4 నియోజకవర్గాల్లో సేమ్ పార్టీలో డమ్మిరి నామినేషన్స్ వేయించారనుకోండి, ఒక 5-10 వేల ఓట్లు చీల్చారనుకోండి, గెలిచేదే వాటితోటి కదా. అవును, కానీ ఈ ఎఫెక్ట్ ఉన్న హిందూపూర్కి, మంగళగిరికి పెద్దగా ఉండదు. కానీ పిఠాపురంలో ఎట్లయినా ఓడించాలి అన్న కంకణం కట్టుకొని దిగితే నిజమే. ఇప్పుడు పిఠాపురంకి సంబంధించి 200 కోట్లు 400 కోట్లు ఇట్లా నంబర్ చెప్తున్నారు. ఎలా అయినా అక్కడ గెలవాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలి అనేటువంటి టార్గెట్తో కొంతమంది కాపు సంఘాలు, బీసీ సంఘాల నాయకులు అయితే బాహాటంగా మాట్లాడుతున్నారు. నిజమేనా? అంత గేమ్ ఆడుతున్న పరిస్థితి ఉందా పిఠాపురం విషయంలో? అంటే అంత గేమ్ అని చెప్పలేం, కానీ గేమ్ ఉంది. రైట్, ఆ బడ్జెట్ అనేది మనకు తెలియదులే, కానీ గేమ్ మాత్రం చాలా. అంటే గ్రౌండ్లో మీరు క్షేత్రస్థాయిలో 2020 మ్యాచ్ పిఠాపురం పిఠాపురం, మంగళగిరి, హిందూపూరు, కుప్పం ప్రతి బూత్ వైజ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, బూత్ వైజ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇందా చెప్పిన ఈక్వేషన్స్లో డమ్మీ నామినేషన్స్ ఉంటాయి. అవసరమైతే ఎక్కువ మందితో నామినేషన్ వేసే అవకాశం ఉంటాయి. అంటే ఇక్కడ ఎవరు కూడా అవకాశం, కూటమిలో చిన్న తిరుగుబాటు, చిన్న అలజడి వచ్చినా కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి అయితే ఎదురు చూసేటువంటి శక్తులు ఉంటాయి. 100% ఉంటాయి. రైట్, కానీ థ్యాంక్ యూ ముఖేష్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి జరుగుతున్నటువంటి సమరంలో ఎవరి ఎత్తులు వారికి ఉన్నాయి. అయితే కూటమి అభ్యర్థుల ఎంపిక విషయంలో జరిగినటువంటి ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు కూటమి గెలుపు అవకాశాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయనేది చాణక్య స్ట్రాటజీ సంస్థ గ్రౌండ్ లెవెల్లో నిర్వహించినటువంటి సర్వేల ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. అలానే
ప్రధానమైనటువంటి 4 సీట్ల పైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కాబట్టి మరింత అప్రమత్తతో ఉంటే తప్పితే గెలుపు సాధ్యం కాని పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా 2 కూటమిల మధ్య అంటే వైసీపీ అలానే కూటమికి మధ్య ఉన్నటువంటి మార్జిన్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏ క్షణం ఎటువైపు మరలుతుందో చెప్పలేని పరిస్థితి. ఆల్మోస్ట్ T20 మ్యాచ్లా ఉందనేది ముఖేష్ గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.